దోస్తులు తమలపాకు మొక్క ఈ రోజైతే నేను కొమ్మలతో ప్రొపగేట్ చేస్తున్నాను. ఈ యొక్క తమలపాకు మొక్క అనేటువంటి రూట్స్ తోనే కాదు కొమ్మలతో కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు. ఇలా మనము కొమ్మలతో ప్రొపగేట్ చేసుకునేటువంటి మొక్కలు చాలా ఉంటాయి. దాంట్లో ఈ రోజైతే నేను తమలపాకు మొక్క చూపిస్తున్నాను. మనం ఏదైనా కానీ కొమ్మతో ప్రొపగేట్ చేసేటువంటి వాటికి స్టెమ్ అనేటువంటి కొంచెం ముదిరిపోయి ఉండాలి. ఆ యొక్క కొమ్మ ముదిరిపోయి ఉంటేనే మనకి మంచి తొందరగా ఏనుకుంటుంది. అయితే ఈ యొక్క కొమ్మకి మనకి అక్కడక్కడ ఇలా సర్కిల్స్ లా కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ నుండి మనకి కొత్త చిగుళ్ళు అనేవి వస్తాయి. కాబట్టి ఆ పార్ట్ మనకు భూమిలో ఉండాలి, అంటే మట్టిలో ఉండాలి. అలా ఎలా అయితే మనకు ఆకు వచ్చిన ప్లేస్ ఉంటుంది చూడండి, ఆ కొమ్మ ఆ ప్లేస్ లో నుండి మనము కొత్త కొమ్మలు అయినటువంటి చిగుళ్ళు అనేవి వస్తాయి, వేలు కూడా అక్కడే వస్తాయి. కాబట్టి ఆ ప్లేస్ అయినటువంటి నేనైతే మొక్కని ఏం చేంజ్ చేయట్లేదు, పైనటువంటిది ఏమైనా చెక్కు తీయడం అట్లాంటివి ఏం చేయట్లేదు, డైరెక్ట్ గా మట్టిలో పెట్టేసి వాటరింగ్ చేశాను. ఈ మొక్క మాత్రం మనకి నీడలో పెరిగే మొక్క, గుర్తు పెట్టుకోండి, ఎండ అస్సలు తగలకూడదు.